హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని ముందు చూపు అనే కథను వినేద్దామండి. కోనసీమలోని మాచవరం అనే గ్రామంలో గోపయ్య, కమలమ్మ అనే దంపతుల అమ్మాయి పేరు సులోచన. ఆమెకు యుక్త వయసు రాగానే కాస్త దూరంలో ఉన్న మరో గ్రామం నేదునూరులో ఓ రైతు కుటుంబంలోని అబ్బాయికి ఇవ్వడానికి సంబంధం స్థిరపరిచారు. వరుణి తాలూకు తల్లిదండ్రులు కట్నం డబ్బుతో కాసుల పేరు చేయించి పెళ్లికి ముందుగా తమ చేతికివ్వాలని గట్టిగా చెప్పటంతో గోపయ్య దానిని పట్నంలో పురమాయించాడు. మిగతా కట్నం డబ్బు రూపేణా పెళ్లి సమయంలో ఇవ్వమనటంతో గోపయ్య కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. పెళ్లి రోజు దగ్గర పడుతోంది. పట్నం నుంచి నగల దుకాణం వారు నలుగురు దృఢకాయల్ని తోడు తీసుకుని స్వయంగా ఆ కాసుల పేరును గోపయ్యకు అందజేసి డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. పెళ్లి వారం రోజులు ఉందనగా గోపయ్య కమలమ్మను తీసుకుని కాసుల పేరుతో నేతునూరు బయలుదేరాడు. కాసుల పేరును కమలమ్మ మెళ్ళో వేసి అది కనపడకుండా పైటను కప్పి దొడ్లో పండించిన కూరగాయల్ని ఓ సంచిలో వేసి దానిని పట్టుకున్నాడు గోపయ్య. అది శీతాకాలం కావడంతోనూ కమలమ్మ నెమ్మదిగా నడుస్తూ ఉండటంతోనూ చీకటి పడసాగింది. గోపయ్య మనసులో భయం చోటు చేసుకుంది. ఇంతలో ఓ పాడుబడ్డ దేవాలయం పక్క నుంచి ఇద్దరు దృఢకాయలు కత్తులతో వచ్చి, ఏయ్ 10 క్షణాలలో మీ నగా నట్రా ఇక్కడ పెట్టకపోతే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, జాగ్రత్త అన్నారు. అయ్యా, ఇది మా అమ్మాయి పెళ్లికని చేయించిన నగ, ఇది ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోతుంది అంటూ ప్రాధేయపడింది కమలమ్మ. మరొకడు కత్తితో పైటపైన గుచ్చటంతో కమలమ్మ కెవ్వున అరచి ఆ కాసుల పేరు తీసి వాడి ముఖాన విసిరి కొట్టింది. గోపయ్య చూస్తూ ఉండిపోయాడు. కమలమ్మ గొల్లుమంటూ శోకాలు పెట్టసాగింది. ఆ ఇద్దరు దొంగలు ఓ 10 బారలు దూరం వెళ్లటం గమనించిన గోపయ్య నెమ్మదిగా, పిచ్చిదానా, ఆ దొంగ వెదవులు పట్టుకుపోయిన కాసుల పేరు నకిలీది, అసలు కాసుల పేరు నా కూరగాయల సంచిలో ఉంది అన్నాడు గట్టిగా గోపయ్య ఆ దొంగలకు వినబడేట్లు. వెంటనే దొంగలు వెనక్కి వచ్చి ఆ కాసుల పేరును గోపయ్య చేతిలో కుక్కి అతని చేతి సంచిలో కూరగాయల్లో దాచిన అట్టపెట్టెను గుంజుకొని మరీ పరిగెత్తుకుపోయారు. పిచ్చిదానా, దిగులు పడకు, అసలు కాసుల పేరు ఇదే, ఈ సంచిలో ఉన్నదే నకిలీది. వాళ్ళని బోల్తా కొట్టించాను. అదిగో సంతకెళ్లిన జనం తిరిగి వస్తున్నారు, తొందరగా నడు, వాళ్లతో కలిసి పోదామన్నాడు గోపయ్య. కమలమ్మ ఒక్కసారి నిర్ఘాంతపోయింది. రాబోయే ఆపదని ముందుగా గుర్తించడం ఒక్కొక్కసారి ఇలా మేలు చేస్తుంది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.